దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుసా? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని తెలుసా? మిమ్మల్ని నువ్వు తల్లి గర్భమందు రూపించబడక మునిపే సారీ ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నవాడని మీకు తెలుసా? ఒకవేళ నిజంగా మీ దేవుడు ఎవరో మీకు తెలిస్తే మీరు చేసే ప్రతి కార్యము కూడా గొప్ప కార్యంగా ఉంటుంది. మీరు చిన్న చితక పని చేయరు, పెద్ద పనులే మీతో దేవుడు జరిగిస్తాడు. దానియేలు గ్రంథం 11:32 అందుకతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకుని అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో, దేవుణ్ణి తెలుసుకుంటారో వారు బలము కలిగి చేసే పని కూడా ఎలా అంటే శక్తితో చేస్తారు, అలాగే గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు గొప్ప కార్యాలు చేయాలంటే కావాల్సింది బలం. ఆ బలం లేక చాలా మంది గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు. గొప్ప కార్యాలు చేయాలన్న ఉద్దేశం వారిలో ఉంటుంది, కానీ ఆ గొప్ప కార్యాలు చేయాలన్న ఉద్దేశం మీలో ఉంటే దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడో, దేవునికి నీకు ఉన్న బంధం ఏంటో ఒకవేళ నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు చేసే పని బలము కలిగి చేయగలుగుతావు, గొప్ప కార్యములు చేయగలుగుతావు. మనుషులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా నీ కార్యాలు ఉంటాయి. నువ్వు చిన్న మాట మాట్లాడిన ఆ మాటకు విలువ పెరుగుతుంది. నువ్వు చేసే చిన్న పనికి కూడా పెద్ద రిజల్ట్ దేవుడు ఇస్తాడు. ఈ దేవుడిని ఎవరో ఎరిగి ఉండడం ఇంపార్టెంట్. అందుకని దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం చదువుతూ, దేవుని వాక్యం వింటూ, దాని ప్రకారం నడుచుకుంటూ, ఆయన ఎవరో తెలుసుకొని రుచి చూచి ఎరిగి తిని అంటే టేస్ట్ గాడ్, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకొని గొప్ప కార్యములు చేయదుముగాక. గాడ్ బ్లెస్ యూ.